హలో అండి, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఐవీఎఫ్. మీ ఏజ్ ఎలా ఉంది, యంగ్ ఏజ్ ఉన్నారు, కపుల్ పెళ్ళి ఎక్కువ రోజులు అవ్వట్లేదు అంటే మీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ వెయిట్ ఎలా ఉంది, అడిక్వేట్ గా స్లీప్ ఉందా, స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంది, హెల్దీ డైట్ తీసుకుంటున్నారా లేదా, స్మోకింగ్ ఆల్కహాల్ కి దూరంగా ఉంటున్నారా లేదా చూసుకోండి. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకోండి. ఓవ్యులేషన్ ప్రాపర్గా అవుతుందా, రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు పీరియడ్ వచ్చిన 10th డే నుంచి 20th డే మటుకి ఆల్టర్నేట్ డేస్ కలిసి ఉండండి. ఇలా 6 months ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే మీరు మీ ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉంది, యూట్రస్ ఎలా ఉంది, స్పర్మ్ ఎట్లా ఉంది అన్నది బేసిక్ ఎవాల్యుయేషన్ చేయించుకోండి. అంతా బాగుంది అని అంటే ఫాలిక్యులర్ స్కాన్స్ చేసుకుని ఒక 3 cycles న్యాచురల్గా ట్రై చేయండి. అప్పటికి కూడా అవ్వలేదు అంటే ఇంకొక 3 cycles IUI పద్ధతిలో ట్రై చేయండి. యూజువల్గా అవుట్ ఆఫ్ 10 couples లో 8 couples ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది ఇట్లా ఈ చిన్న చిన్న టిప్స్ తోటే. ఇలా అవ్వట్లేదు, ఎగ్ రిజర్వ్ బాగా తక్కువ ఉంది, ట్యూబ్స్ బ్లాక్ ఉంది, ఎండోమెట్రియల్ ఇష్యూస్ ఉంది, స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, 3 times IUI చేసినా సక్సెస్ అవ్వలేదు, ఇలాంటి కపుల్స్కి మాత్రమే IVF సజెస్ట్ చేయాల్సింది ఉంటుంది. థ్యాంక్ యూ. ఫర్టిలిటీలో ఉమెన్కి ఉండే వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఎడినోమయోసిస్ అనే ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాము. అసలు ఎడినోమయోసిస్ అంటే ఏంటి, ఎవరికి ఉంటుంది, అండ్ దానివల్ల మనకి ఫర్టిలిటీకి ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అనేది చూద్దాం. సో ఎడినోమయోసిస్ అంటే ఏంటి అని అంటే, నార్మల్గా మనకి గర్భసంచి యొక్క పొర లోపల క్యావిటీ లోపల గ్రో అయ్యే పొర అనేది ఉంటుంది కదా, సో అదే మనకి యూటరైన్ మజిల్లో గ్రో అవుతుంటుంది అనమాట. అంటే గర్భసంచి యొక్క గోడలలో ఆ పొర అనేది గ్రో అవ్వడం వల్ల మనకి గర్భసంచి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట, గ్లోబులర్ యూట్రస్ అంటాం. సో ఈ గర్భసంచి యొక్క వాపుని మనం ఎడినోమయోసిస్ అని అంటాం అనమాట. సో ఇది ఏమైనా బినైన్ కండిషనా, క్యాన్సరస్ కండిషనా అంటే ఇది బినైన్ ప్రాబ్లమే. గర్భసంచి యొక్క సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి ఫర్టిలిటీకి ఎలా ప్రాబ్లం అవుతుంది అనేది చూద్దాం. సో దీనికి పర్టికులర్గా కాజ్ అనేది ఏమి ఉండదు. కొంతమందికి ఏంటంటే ఎడినోమయోసిస్ అనే ప్రాబ్లం ఎండోమెట్రియోసిస్ అని ఇంకొక ప్రాబ్లంతో అసోసియేట్ అయి ఉంటుంది అనమాట. సో కొంతమందికి అండాశయాలు సిస్ట్లు ఉన్నాయని చెప్తాం, ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు. సో ఈ రెండు కలిపి కూడా కొంతమందికి ఉండొచ్చు ప్రాబ్లమ్. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే, గర్భసంచిలో మనకి యూట్రస్ సైజ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఆ బేబీ ఇంప్లాంట్ అయ్యే సైట్లో ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనేది జరగచ్చు అనమాట ఎడినోమయోసిస్లో. దీనివల్ల యూట్రస్ ఎక్కువ కాంట్రాక్షన్స్ ఉండడము, ఎంబ్రియో అనేది అతుక్కోకపోవడము, క్రానిక్ ఇన్ఫర్టిలిటీ, చాలా ఇయర్స్ ట్రై చేశాక కూడా వీళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఉండడం, అండ్ మెయిన్గా పీరియడ్స్ అప్పుడు సివియర్ పెయిన్ కానీ, హెవీ బ్లీడింగ్ కానీ, సో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనకి ఎడినోమయోసిస్లో ఉండొచ్చు. దీంట్లో either ఫోకల్ ఎడినోమయోసిస్ ఆర్ డిఫ్యూజ్ ఎడినోమయోసిస్ అంటాం. అంటే ఫోకల్ అంటే ఏంటంటే ఒక ఏరియాలో మాత్రమే ఆ ఎడినోమయోటిక్ టిష్యూ అనేది ఉంటుంది అనమాట. ఇది కాకుండా మనకి డిఫ్యూజ్ ఎడినోమయోసిస్ అంటే ఓవరాల్గా యూట్రైన్ ఎన్లార్జ్మెంట్. సో ఫోకల్ దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయనేది చూద్దాము. ఫోకల్ ఎడినోమయోసిస్ అయితే కనుక అది పెద్దగా ఉంది అని అంటే మనం దీనికి సర్జికల్గా కూడా రిమూవ్ చేయొచ్చు, ఎడినోమయోమెక్టమీ అనే ఆపరేషన్ ద్వారా. సో ఈ లోకలైజ్డ్గా ఒక ప్లేస్లో కనుక ఉంది అని అంటే మనం ఉన్నది మాత్రమే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫ్యూజ్ అండ్ ఫర్టిలిటీ ప్లానింగ్కి అయితే కనుక మనకి మెయిన్గా ఇలా రికరెంట్గా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ కానీ, క్రానిక్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ మనం IVF సజెస్ట్ చేస్తుంటాము. సో ఈ IVFలో ఏంటంటే మనం ఫస్ట్ ఎంబ్రియోస్ అనేవి ఫామ్ చేసుకుని తర్వాత యూటరైన్ సైజ్ అనేది తగ్గించడానికి కొన్ని మెడికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మెయిన్గా వచ్చేసి మనకి GnRH ఎగోనిస్ట్ అని ఇంజెక్షన్స్ ఉంటాయన్నమాట. సో దాంతో మనం డౌన్ రెగ్యులేషన్ అనేది చేసుకుని యూటరైన్ సైజ్ కొంతవరకు తగ్గించి మనం ఈ IVFలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే కొంచెం వరకు ఎడినోమయోసిస్ పేషెంట్స్కి బెనిఫిట్ అనేది ఉండొచ్చు. బట్ స్టిల్ ఈ ఎడినోమయోసిస్ సివియర్గా ఉన్నప్పుడు ఏంటంటే మనకి బేబీ అతుకునే కెపాసిటీ అంటే ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. అండ్ ఇన్ కేస్ బేబీ అతుకున్నా కూడా మనకి రికరెంట్గా మిస్క్యారేజెస్ అవ్వడము, హార్ట్ బీట్స్ రాకపోవడము, అండ్ ఇమ్యూనో మాడ్యులేటరీ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. బట్ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఎయిదర్ లోకల్గా ఉంటే సర్జరీ చేసుకోవడము ఆర్ ఎల్స్ IVFలో మనం ఇలా డౌన్ రెగ్యులేట్ చేసి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవడం. రీసెంట్గా మనకి ఏంటంటే ఇందులో ఇంకొక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వచ్చిందండి, అది మైక్రోవేవ్ ఎబ్లేషన్. సో దీంట్లో ఏంటంటే ఒక రేడియేషన్ ద్వారానే మనకి ఆ ఎడినోమయోటిక్ టిష్యూ అనేది ఎబ్లేట్ చేయొచ్చు అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇప్పుడు వచ్చింది, బట్ ఇట్ ఈస్ స్టిల్ అండర్ స్టడీస్ అనమాట. సో దీస్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎడినోమయోసిస్కి అయితే. థ్యాంక్ యూ. ఫర్టిలిటీ మీద గట్ హెల్త్కి ఎటువంటి రిలేషన్ ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. గట్ హెల్త్ అంటే మన బాడీలో ఇంటెస్టైన్స్లో చాలా ట్రిలియన్స్ ఆఫ్ మైక్రో బ్యాక్టీరియా అనేటివి ఉంటాయి అన్నమాట. సో వీటిని గట్ బ్యాక్టీరియా అంటాము, గట్ మైక్రోబయోమ్ అంటాము. దాంట్లో ఉన్న ప్రపోర్షన్స్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటే గుడ్ గట్ మైక్రోబయోమ్ అని చెప్తాము. సో వీటి వల్ల మనకి ఎటువంటి
యూజ్ ఉంటుంది అంటే గట్ బ్యాక్టీరియా కానీ గట్ మైక్రోబయోమ్ కానీ జనరల్గా ఏంటంటే న్యూట్రిషన్ మీద, హార్మోనల్ బ్యాలెన్స్ మీద, నెక్స్ట్ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ మీద, ఇన్ఫ్లమేషన్ మీద, ఇలా వీటన్నిటి మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల ఫర్టిలిటీకి కూడా చాలా రిలేషన్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా గట్ మైక్రోబయోమ్ ఉంటే ఫర్టిలిటీ అనేది బెటర్గా ఉంటుంది. సో ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ న్యూట్రిషన్ విషయానికి వస్తే మనం తినే ఫుడ్ అనేటివి ఎటువంటి అన్ని ఫుడ్స్ కూడా డైజెషన్ అనేది, అబ్జార్ప్షన్ అనేది గుడ్ మైక్రో బ్యాక్టీరియా ఉండడం వల్ల కరెక్ట్గా అన్ని ప్రోటీన్స్, విటమిన్స్, అన్ని రకాల ఫుడ్స్ అబ్జార్ప్షన్ జరిగి బాడీలో బ్లడ్లోకి రీచ్ అవుతాయి అన్నమాట. అలా కాకుండా డిస్రప్షన్ అయితే కనుక, అంటే డిస్బయోసిస్ అని అంటాము, మన గట్లో ఉండే బ్యాక్టీరియా కరెక్ట్ ప్రపోర్షన్స్లో లేకుండా ఉన్నదాన్ని డిస్బయోసిస్ అని చెప్తాం. దీనివల్ల న్యూట్రిషన్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో మంచి న్యూట్రియంట్స్ ఉన్నప్పుడే మనకి బాడీలో ఉన్నవన్నీ, అంటే ఉమెన్లో ఓవరీస్, ఎగ్స్ కానీ, జెంట్స్లో స్పెర్మ్స్ కానీ, ఇవన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి. దానివల్ల హెల్దీగా బేబీ అనేది పొందవచ్చు. నెక్స్ట్ న్యూట్రిషన్ తర్వాత హార్మోనల్ బ్యాలెన్స్. సో నార్మల్గా ఏంటంటే హార్మోన్స్ అనేటివి ఇంటెస్టైన్స్లో అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అబ్జార్ప్షన్ కానీ కొన్ని రకాల అంటే ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ తీసుకున్నట్లయితే T4 వరకు థైరాయిడ్లో ప్రొడ్యూస్ అయిన T4 to T3 కన్వర్షన్ కానీ అలా యాక్టివ్ ఫామ్కి కన్వర్ట్ అయ్యేది గట్లో జరుగుతుంది అనమాట. దీనివల్ల హార్మోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అలానే ఈస్ట్రోజన్ అండ్ ఆండ్రోజన్స్ గట్ బ్యాక్టీరియా డిస్రప్ట్ అవడం వల్ల మన బాడీలో ఉన్న ఈస్ట్రోజన్, ఆండ్రోజన్ ప్రపోర్షన్స్ అనేది డిస్రప్షన్లో వెళ్తుంది. దీనివల్ల లేడీస్లో అయితే కొంచెం PCOD రావడం, ఎగ్స్ కరెక్ట్గా పెరగకుండా డిలేడ్ ఎగ్ గ్రోత్ అవ్వడము, ఇంప్లాంటేషన్ మీద ఎఫెక్ట్ చూపించడము, ఇలాంటివి జరుగుతుంటాయి. నెక్స్ట్ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అంటే ఒక బాడీలో ఏదన్నా ఫారెన్ ఆర్గాన్ వచ్చినా కానీ, ఫారెన్ ఆర్గానిజం అట్లా ఏదన్నా వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం ఆర్ రిజెక్ట్ చేయడం అనేది మన బాడీలో ఉన్న ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో ఈ గట్ బ్యాక్టీరియా వల్ల కూడా చాలా వేరియస్ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అనేటివి కంట్రోల్లో ఉంటాయి. సో జనరల్గా ఫర్టిలైజేషన్ అయినప్పుడు కానీ, ఇంప్లాంటేషన్ అప్పుడు కానీ కరెక్ట్గా ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉంటే కనుక ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లమేషన్. కొందరికి గట్లో ఇన్ఫ్లమేషన్ అంటే ఏది తిన్నా మోషన్స్ అవడం, ఏది తిన్న బెల్చ్, బ్లోటింగ్ అవ్వడము, ఇలా ఉన్న వాళ్ళలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేటివి కొంచెం డిస్రప్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ రావడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అవడం, ఇలాంటివి అనేటివి చూస్తుంటాం. కాకపోతే ఇది కూడా చెక్ చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. సో గుడ్ హెల్దీ గట్ బ్యాక్టీరియా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అన్నెసర్లీగా యాంటీబయాటిక్ యూస్ చేయడం, అంటే ఏదైనా చిన్న 1 day ఫీవర్ వచ్చినా యాంటీబయాటిక్స్ వేసేసుకోవడము, లేదు ఇర్రెగ్యులర్గా అంటే 2 days వేసుకొని కోర్స్ కంప్లీట్ చేయకుండా స్టాప్ చేయడము, ఇలాంటివి అవాయిడ్ చేయాలి. దాంతోపాటు గుడ్ గట్ హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే న్యాచురల్ ఫుడ్స్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ కర్డ్ కానీ, ఇంకా బ్యాటర్, ఇడ్లీ, దోశ ఇట్లాంటివి, నెక్స్ట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఇలాంటివి తీసుకోవడం వల్ల గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో హోప్ దిస్ వీడియో ఇస్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హిస్ట్రోస్కోపీ అనేది మహిళలకు ఎంతవరకు అవసరము, సో ఎప్పుడు చేయించుకోవాలి, ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. హలో, నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, KPHP. ఇప్పుడు మనకి విమెన్ లో ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ అని సస్పెక్ట్ చేస్తామో, సో అంటే మనం హిస్ట్రోస్కోపీ చేస్తే 100% మనకి బేబీని పెట్టే, అంటే బేబీ ఇంప్లాంట్ అయ్యే జాగా అన్నమాట. అంటే ఆ యుట్రైన్ క్యావిటీ, గర్భాశయం లోపల స్పేస్ అనేది ఎలా ఉంది, బేబీ ఇంప్లాంటేషన్ కి సరిగ్గా ఉందా లేదా, సో దీనికోసం హిస్ట్రోస్కోపీ అన్నమాట. సో ముఖ్యంగా ఏ సందర్భాల్లో అంటే మనకి IVF అనేది ఫెయిల్ అయినప్పుడు కానీ, లేదు మనకి అబార్షన్స్ అవుతున్నప్పుడు కానీ, నెక్స్ట్ మనం ఏమైనా చిన్న చిన్న మైక్రో పాలిప్స్ అంటే చిన్న చిన్న కంతులు లాంటివి, ఫైబ్రాయిడ్స్ లాంటివి, లేదా మనకి చిన్న సెప్టమ్ లాంటిది అట్లాంటి సస్పెక్ట్ చేస్తున్నాం, లేదు ఎండోమెట్రియం లోపల లైనింగ్ థిక్నెస్ అనేది చాలా సన్నగా ఉంది, సో లోపల మనకి ఏమన్నా అతుకులు లాంటివి ఉండొచ్చు, సో అట్లా సస్పెక్ట్ చేస్తున్నప్పుడు కానీ, లేదు ఊరుకూరికే ఏమన్నా ఇన్ఫెక్షన్ లాగా ఫ్లూయిడ్ ఊరుకూరికే మనకి నీరు లాగా గర్భాశయం లోపల కనిపిస్తుంది, ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉండొచ్చా అని చెక్ చేసుకోవడానికి. సో ఇట్లా అన్నమాట. మనం ఈ రీజన్స్ అన్నిట్లో కూడా మనం హిస్ట్రోస్కోపీ అనేది రికమెండ్ చేస్తాం. సో దీనివల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం చిన్న కెమెరా అనేది చూసుకొని
అనేది పెట్టుకొని లోపల అంతా ఒకసారి యుట్రైన్ క్యావిటీ గర్భాశయ లోపల భాగం ఎట్లుంది అనేది చెక్ చేసుకొని వెంటనే మనకి ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే మనకి ఇట్లా కంతులు లాంటివి ఉన్నా లేదు గోడలు లాంటిది ఉన్నా అట్లాంటివి ఉన్నా ఏమన్నా ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. లేదు మనకి పొర అనేది సరిగ్గా పెరగట్లేదు, మనకి ఇట్లా ఎడెషన్స్ లాంటివి ఏమన్నా కనిపిస్తున్నాయి అన్న ఎడెషన్స్ ని రిమూవ్ చేసుకోవడము, లేదు చిన్న ఇంజెక్షన్ అనమాట ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, సో పొరని ఇంకా యాక్టివేట్ చేయడానికి అట్లాంటి ఇంజెక్షన్స్ ఇచ్చుకోవడము. సో ఒకటే సిట్టింగ్ లో మనకి ఏమన్నా ప్రాబ్లం ఉందా తెలుసుకోవడం, దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకోవడం, సో ఇది పాసిబుల్ అనమాట. సో ఇది అడ్వాంటేజ్, అంటే మనం చూసుకొని వెంటనే ట్రీట్మెంట్ కూడా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల మనకి బేబీని అంటే పెట్టేటప్పుడు సక్సెస్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. మేడం, అసలు కోకోనట్ వాటర్ ప్రెగ్నెన్సీలో తాగొచ్చా అని చాలామంది నన్ను ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు కానీ లేదు న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళు కానీ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. ఫస్ట్ నాకు అర్థమయ్యేది కదా, అదేంటి న్యాచురల్గా కన్సీవ్ అయినా ఐవీఎఫ్ కన్సీవ్ అయినా ప్రెగ్నెన్సీలో కోకోనట్ వాటర్కిను ప్రెగ్నెన్సీకి సంబంధం ఏంటా అనిపించేది. ఓకేనా, బట్ ఇది చాలామంది రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ కాబట్టి మనం దీని మీద డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, వైజాగ్ బ్రాంచ్. కోకోనట్ వాటర్లో జనరల్గా ఉండేది ఎలక్ట్రోలైట్స్ అండ్ లిక్విడ్స్. ఓకే, ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం ఒకటి, పొటాషియం, మెగ్నీషియం అనేది కోకోనట్ వాటర్లో ఉంటుంది. నథింగ్ మోర్ దాన్ దట్. కోకోనట్ వాటర్ తాగడం మూలంగా అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మనకి హైడ్రేషన్కి యూజ్ అవుతుంది. కొంతమందికి మార్నింగ్ సిక్నెస్లో ఏంటి అంటే ఏమీ తాగలేదు, కోకోనట్ వాటర్ ఎంటీ స్టమక్లో తీసుకోవడం ద్వారా మార్నింగ్ సిక్నెస్ తగ్గే అవకాశం అనేది ఉంటుంది. హైడ్రేట్ చేసుకోవడం ద్వారా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కోకోనట్ వాటర్ ఉండే అడ్వాంటేజెస్. మరి అసలు ఎందుకు తాగకూడదు అంటే, ఈ కోకోనట్ వాటర్ అనేది ఇదివరకు లాగా బోండాల్లో ఎవరు తాగట్లేదు. చిన్న బాటిల్స్ కానీ ఇంటికి తీసుకొచ్చుకోవడం కానీ ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయడం కానీ అట్లాంటి ద్వారా ఏంటి అంటే అన్నెసెసరీ ప్లాస్టిక్స్ అనేవి మన బాడీలోకి వెళ్తాయి. కాబట్టి కోకోనట్ వాటర్ అనేది ఇప్పుడు ఎందుకులే అవాయిడ్ చేద్దామని చాలా మంది చెప్పుకుంటారు. బట్ తీసుకోవాల్సిన విధానం ఏంటి, డైరెక్ట్లీ కొబ్బరి బోండంలో నుంచి కొబ్బరి నీళ్లు తాగాల్సి అనేది ఉంటుంది అనమాట. బాటిల్స్ అనేది యూజ్ చేయకూడదు. ఎస్పెషల్లీ ఏంటి అంటే ఇప్పుడు కోకోనట్ వాటర్ అనేది టిన్స్ లో కూడా దొరుకుతుంది, ఫ్రూటీ ప్యాకెట్స్ లో కూడా దొరుకుతుంది. దాంట్లో యాడెడ్ షుగర్స్ ఉంటాయి, అవి తీసుకోకూడదు. అండ్ కోకోనట్ వాటర్ ఎవరెవరు తీసుకోకూడదు అంటే జెస్టేషనల్ డయాబెటీస్ కానీ డయాబెటీస్ ముందు నుంచి ఉన్న వాళ్ళు కానీ కోకోనట్ వాటర్లో స్వీట్గా ఉంటుంది కాబట్టి వీళ్ళని కోకోనట్ వాటర్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్ని అడిగితే కోకోనట్ వాటర్ మంచి చెడులు మీకు సరిపోతుందా లేదా అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ.